కోల్పోయిన మన ఆత్మీయ స్పర్శను తిరిగి మనకు అందేటట్టు చేస్తే ఇప్పుడు తప్పేదో ఒప్పేదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి అర్థమైపోయింది. అది అమ్మ యేసయ్య చేసిందే. ఇదంట మతం అంట. ఇది మతం. कौन बोले भैया मतम बोल के? क्या बात बोल रहे, गलत बात. ये मतम नहीं है. ఇది సత్య మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం. మన మనస్సులో, మన సాక్షిలో దేవుడు చేసిన సర్జరీ ఫలితంగా మారిన జీవితాలు. అందుకే పిల్లల్ని మనం కానీ అబ్జర్వ్ చేస్తే, చిన్న పిల్లల్ని మనం ఏంటంటే అటు పోనిస్తామా, ఏదంటే అది తిన్నిస్తామా, ఏదంటే అది చూడనిస్తామా? ఇప్పుడు వాడికి ఎన్ని సెక్షన్లో నేను చెబుతా. వాడు పొద్దున్నే లేవాలి, పళ్ళు తోమాలి, తోమటం ఆలస్యమైతే కోటింగ్. చెప్పండి మా, నేను తినలేదా మీ ఇంట్లో? టయానికి నిద్ర లేవాలి, టయానికి పళ్ళు నోవాలి, నీళ్లు తోటి రారా అంటది. వాడు అక్కడ వయ్యారాలు పడ్డాడు అనుకో, రేయ్ టైం అవుతుంది అంటది. ఉండు మేము వస్తున్నాను, రారా. మళ్ళీ సాగించాడు అనుకో, నీళ్ల బకెట్ దగ్గర నుంచి పోయేది వాడి దగ్గరికి పోయి ఈపీకి పెట్టి సరిస్తే ఇట్లా రుద్దుకుంటా పోతాడు ఆ బకెట్ దగ్గరికి. నేను చతురుగా ఉందా? చతురా? పోసుకోరా. నాకెంతమంది, ఎన్ని పనులు? మీ అయ్య ఒకడు ఉన్నాడు, రెడీ చేయాలి. వాడు ఒకడు ఉన్నాడు గాడిద. ఎరా మళ్ళీ నేను పోయేదానికి నేను పోవాలి, నాకేం పనులు లేవా అని తన్నింది కాక, వాడికి నీళ్లు పోసినంతసేపు, సబ్బు రుద్దినంతసేపు వాడికి తిట్లు. మళ్ళీ మధ్యలో వాడు అంటే మళ్ళీ పగిలింది మొఖాన. నిలబడు. ఎందుకంటే నన్ను మా అమ్మ తన్ని నీళ్లు పోసింది, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను పోసుకుంటే ఏ ఒత్తిడి లేకుండా పోసుకుంటా. మా అమ్మ నీళ్లు పోసిందంటే ఎక్కడ ఏ జాయింట్లో పడతాయో అర్థం కాదు. రుద్ది పోసి నన్నేదో తెల్లవాళ్ళ చేయాలంటే ఎట్ట అవుతాను నేను? ఏదో ఉన్న కాడికి అవుతాను. అమెరికాళ్ళని ఎట్లా అవుతానంటే అదొక జాతి. కానీ ఉన్నంత వరకు బాగా రుద్ది స్నానం చేసి, అంటే స్నానం చేయకపోతే వార్నింగ్, దెబ్బలు. స్కూల్కి వెళ్తే వెళ్ళాలా, మళ్ళీ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలి లైన్లో. టైం అక్కడ అసెంబ్లీలో ఉండాలి, మళ్ళీ అక్కడ మళ్ళీ జనగణమన అధినాయక జయ ఉంటుంది, వందే మాత్రం ఉంటుంది. ఇవన్నీ అక్కడ కలవకపోతే ఆయన అంటాడు. ఏమండి, అందరినీ క్యూలో నిలబెట్టి, అందరికీ ఎదురు కొంతమంది ఉంటారు, అందరికీ అవుట్ సైడ్ ఒక ఆయన ఉంటాడు బెత్తం తీసుకొని. ఎవడన్నా వయ్యారాలు పడితే ఆలస్యంగా వచ్చాడు అనుకో, రే టైం ఎంత అయింది, ఇంకా వయ్యారంగా వస్తుంది అని ఒకటి పడిద్ది. ఇక రుద్దుకుంటా పోయి వందే మాత్రం అనాలి. అవునా? దేవునికి స్తోత్రం. టైంకి లేట్ వస్తే కొడతారు, క్యూలో కొంచెం లైన్ తప్పితే కొడతారు, అక్కడ జరిగే ఆ కార్యక్రమంలో పక్కోడితో మాట్లాడితే తంతారు. సరే ఇక్కడ కోటింగ్ అయిపోయిందని క్లాస్ రూమ్లో పోతే, హోంవర్క్ చేయకపోతే కోటింగ్. ఆజ్ఞలు, కోటింగ్లు, ఆజ్ఞలు, శిక్షలు, ఆజ్ఞలు. ఇంటికాడ ఆజ్ఞలు, శిక్షలు. స్కూల్లో ఆజ్ఞలు, శిక్షలు. ఒక రకంగా చెప్పాలంటే బాల్యం అంత మంచిది లేదు, బాల్యం అంత హింస కూడా లేదు. నిజంగా నేను ఎన్నిసార్లు అనుకున్నానో చిన్నప్పుడు, ఎప్పుడు పెద్దోడిని అవుతానో, తొందరగా పెద్దోడిని అవ్వాలి, దరిద్రం అంతా పోయిద్ది నాకు. ఈ అదుపులు, ఈ ఆజ్ఞలు, ఈ కట్టుబాట్లు, ఈ కోటింగ్లు. అరే ప్రశాంతంగా కాసిన గోళీలు తీసుకొని ఆడుకుందాం అని పోతే అక్కడికి వచ్చి బాస్తారు. ఎవడో ఒకడు ఫ్రెండ్తో తిరుగుతుంటే, ఎరా వాడెమ్మడి తిరుగుతున్నాయింది, ఆ గాలుడి సవాసం పట్టేది ఇట్రా అని. అవునా? ఇంట్లో డబ్బులేగా తీసింది 100 రూపాయలు, కండవ తీసుకొని కాళ్ళు చెందు కట్టేసి పండుకోబెట్టాడు ఎండలో మా నాన్న.
ఇప్పుడు పక్కింట్లో దొంగతనం చేయలేదు, మా ఇంట్లోనే మా అమ్మ డబ్బాలో పెట్టి పోయింది. అప్పట్లో 100 రూపాయలు అంటే పెద్ద మొత్తం. శుభ్రంగా స్టూల్ వేసుకొని మా అమ్మ ఆ తాటాకులు దానిలో సూర్లో పెట్టేటప్పుడు చూశాను నేను. ఆమెను వానిచ్చి స్టూల్ వేసుకొని మొత్తం ఉన్నప్పుడే స్కెచ్ చేశాను అక్కడ ఏం వేసుకొని తీయాలి ఏంది సంగతి అనేది. చాలా చిన్నోండి, వాళ్ళు ఎత్తుకునే ఏజ్లో ఉన్నాను, అంటే ఒక 5 ఏళ్ల లోపు వయసు. స్టూల్ వేసుకొని చక్కగా వెళ్ళి అందులో అది తీసుకొని ఆ 100 రూపాయలు నీట్గా తీసుకొని డబ్బా మళ్ళీ అందులోనే పెట్టి తీసుకొచ్చి కొనుక్కున్నా. 100 కొనుక్కోవాలా, ఆయన డౌట్ వచ్చింది, వీడికి 100 ఎవరు ఇచ్చారు, వీడికి పావలాని ఎక్కువైతే ఆయన డౌట్ వచ్చి నాకు చిల్లర ఇవ్వాల, బిస్కెట్లు మాత్రం ఇచ్చాడు. శుభ్రంగా పై 2 జేబులు లాగు జేబులు మొత్తం బిస్కెట్లు నింపుకున్నా. తింటా వచ్చా, అజయ్ వాళ్ళ అమ్మకు కూడా కొన్ని బిస్కెట్లు ఇచ్చా. తేడా వస్తే ఆమెను కూడా లైన్లో దించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వాళ్ళు వచ్చారు, ఏదో అవసరానికి కట్టాల్సి వచ్చింది, డబ్బులు వెతికారు, డబ్బా ఉంది, డబ్బులు లేవు. డబ్బా ఇక్కడే పెట్టారు, ఇంత పెద్ద చోరీ ఎవరు చేశారని చెప్పి ఆలోచిస్తే మా ముగ్గురులో మా అక్కాయి పెద్దది, అంటే వాళ్ళ అమ్మ పెద్దది. మా వాడిని గదినారు, నాకు తెలియదు అన్నాడు వాడు. నా దగ్గరికి వచ్చారు, అయ్యా నన్ను అంచనా వేశారు, వీడు చిన్నగా ఉన్నాడు, వీడికి సూరు అందదు, వీడు చేసే ఛాన్సే లేదు, అయితే వీడు చేస్తే ఎవరన్నా చేస్తే చూసే అవకాశం అయితే ఉంది, ఎవరు తీశారా డబ్బులు అన్నారు. నేను బిస్కెట్లు ఇచ్చాక మా అక్కాయికి, ఆమెకెళ్ళి చూపించి ఆమె తీసిందాన్ని. ఆమెను పట్టుకొని బాదారు. 2 బాధగానే ఆమె నాకు తెలియదు, వాడే బిస్కెట్లు తెచ్చి నాకు ఇచ్చాడు అంది. ఇది అడుగుతిరిగి కేసు నాకే వచ్చింది. ఇక నాకెళ్ళి చూశారు, అమాయకంగా ఫేస్ పెట్టి తల దించాను. మా అమ్మ దగ్గరికి వచ్చింది, అయ్యా బాయ్యా అని ఎత్తుకొని నీకు ఇంకా కొని పెడతా, డబ్బులు ఆడ పెట్టాయా అంది. ఇంత ప్రేమగా ఎత్తుకుంది కనుక కోటింగ్ ఉండదు లేని ఫిక్స్ అయ్యి చెప్పాను అన్నమాట, ఫలానా కోట్లో ఇచ్చాను అని. అడగపోతే ఆయన డబ్బులు తీసి ఇచ్చిందా, వీడు డబ్బులు తెచ్చాడు, నాకు డౌట్ వచ్చింది అంటే వాడు తెలియక ఇంట్లో తీసాడయ్యా. అది ఎండాకాలం రోజులు. ఎండాకాలం నాకెలా గుర్తుందంటే, మా అయ్య తన్ని కాళ్ళు చేతులు ఇలా కట్టేసి ఎండలో వేసినప్పుడు పక్కింటి ఆవిడ వచ్చి తీసుకొని పోయింది, తీసుకెళ్ళాము, నాకు మామిడికాయ పెట్టింది. మామిడికాయ పెట్టే సీజన్ ఎండాకాలమేగా, అందుకని గుర్తుపెట్టుకుంటాను అన్నమాట. నేను ఏడుస్తుంటే మామిడికాయ తినిపించిందా, ఆ సన్నివేశం నాకు గుర్తుంది. ఎండాకాలం శుభ్రంగా తెచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో వేశాడు. ఆమె జాలిపడి ఊరుకో పిల్లాడు ఇబ్బంది పడతాడని ఆమె ఆ కట్లు ఓడదీసి తీసుకొని పోయింది. అంటే కనీసం నిండా 5 సంవత్సరాలు లేని వయసులో ఆ పని చేశాడు మా నాన్న. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే, నా బాల్యం బాగుంది కామెడీగా వినండి అని కాదు. బాల్య దినాలన్నీ కూడా మనకి యుక్త వయసు అంటే మేజర్లం అయిందాకా కొన్ని కండిషన్స్లో మనం బ్రతకాల్సి వచ్చింది, కొన్ని కట్టుబాట్లలో, కొన్ని క్రమాల్లో, క్రమశిక్షణలో మనం బ్రతకాల్సి వచ్చింది. రోడ్డు మీద పోయేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు పోనీరు. ఏమాత్రం కొంచెం రోడ్డుకి అటు దాటామా పడిందే. మా ఇంటికి హైవే రోడ్డుకి ఆ పక్క ఈ పక్క ఇళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు అటు పక్కకి పోయేవాళ్ళం ఆడుకోవటానికి. ఈ పక్క వేసేవాడు మా నాన్న కేక, అటు పక్కకి వినపడేది. కేక వినపడిందంటే ఆ కేసు అయిందిరా అనుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు రాకముందే, వాళ్ళు మమ్మల్ని గమనించకముందే ఆడి వెళ్ళిపోవాలి. కానీ ఆట పిచ్చిలో పట్టించుకునే వాళ్ళం కాదు. ఇటు పక్క నుంచి కేకేసాడంటే అక్కడ కోటింగ్ ఉంటుందని కన్ఫామ్. ఇక గడగడలాడుతా ఇక ఈ సంపాదించిన గోళీలు సొమ్ము ఉంటుందిగా, డిస్కషన్ చేసుకొని ఎక్కడో చోట రహస్యంగా ఒక దగ్గర పెట్టి వచ్చే ఆ ఇంటి పక్కన ఏ చెట్టు కిందనో వాటిని పాతిపెట్టి ఏమి ఎరగనట్టుగా అమాయకంగా దిగుసుకొని, ఎరా రా అంటే ఇంకా కోటింగ్కే. ఒక్కోసారి మమ్మీ ఇచ్చింది, ఒక్కోసారి మా ఇస్తాడు. సరే ఏం చేయాలి, అప్పచెప్పుకోవటం, ఇంకేం కొడతారు, కొట్టడం చేసేది ఉంది. మరి ఆటేమో ఆడలేకుండా ఉండలేకపోతున్నాం, ఆటేమో ఆడకుండా ఉండలేకపోతున్నాం. వాళ్ళు కొట్టేది ఎందుకంటే రోడ్డు దాటినందుకు. ఇక్కడ ఆడుతున్నావుగా, ఆడుతున్నాను, ఆడుతున్నావుగా, ఆడుతున్నాను. లారీలు ఎట్ట తిరుగుతున్నాయి,
రోడ్డు మీద లారీలు ఎట్ట తిరుగుతున్నాయి, భయం లేదా? వెళ్ళొద్దని చెప్పాగట్టు చెప్పానా? చెప్పావు. దండం పెట్టిన వదిలిపెట్టరు. ఇక్కడ దండం పెడితే మొత్తం మీద ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నా అంటే, నా బాల్యం చెబుతుంటే మీ బాల్యం మీకు గుర్తురాట్లా? అసలు మీలో మామూలు కోటింగులు తిన్నవాళ్ళు ఉన్నారా? ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధన అనేది దేవుడు మనుషుల్ని చిన్న పిల్లలుగా ట్రీట్ చేసిన సమయం. అర్థమైందా? పాత నిబంధనకు ముందున్న టైము పూర్తిగా అజ్ఞాన కాలం. అర్థమైందా? ధర్మశాస్త్రం పాత నిబంధన అనేది ఎప్పుడు వచ్చింది బ్రదరు? కాస్త బైబిల్ కొంచెం అలవాటున్న ఇట్టే చెప్తారు. ఒక్క మొక్క చెప్పండి. ధర్మశాస్త్రం అనేది, పాత నిబంధన ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది? ఎవరిచ్చారు? ఎవరు రాశారు? ఎవరి ద్వారా వచ్చింది? మీకు దండం పెడతాను, చెప్పండి, టైం అవుతుంది. మోషే. మోషే ఎప్పటివాడు? ఆదాం దగ్గరోడా? మోషేకి ఆదామికి మళ్ళీ చాలా వందల సంవత్సరాల వ్యత్యాసమే ఉంది. మరి ఈ 100 సంవత్సరాలు ఇప్పుడు మొత్తం 6000 సంవత్సరాలు అనుకుందామండి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం పాటు మోషే. ఇది క్రీస్తు శకం 2000, అదొక 1500. మోషేకి మనకి మొత్తం 3500 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. మోషేకి మనకి ఎన్ని సంవత్సరాలు? 3500 సంవత్సరాలు ఉంది. అంతకుముందు ఒక 1500 ఉంది కదా, 5000కి వేసుకున్నా కూడా 3500 1500 ఎంత అయిద్దండి? 6000 అంటే 2500, లేదు 5000 అనుకుంటే ఓ 1800 అని ఉంటుందిగా ఆదాముకి మోషేకి. అట్లా చెప్తున్నాను లెక్క. మరి ఈ 1000, 1500 లేదా 2000 సంవత్సరాల కథ నడిచింది అప్పటికే మోషే దగ్గరకు వచ్చేటప్పటికి. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, కొత్త నిబంధన లేదు, పాత నిబంధన లేదు, ఏమీ లేనప్పుడు ఎలా బతికారు? దేవునికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాం బతికాడు అప్పుడే, హనోకు బతికాడు అప్పుడే, నోవహు బతికాడు అప్పుడే. మరి నోవహుకు బైబిల్ ఉందా? చెప్పాలి. పాత నిబంధన ఉందా? కొత్త నిబంధన ఉందా? హనోకుకుందా? ఆదాముకుందా? అబ్రహాంకుందా? ఇస్సాకుకుందా? యాకోబుకుందా? 12 గోత్రాల కర్తలకుందా? మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో వచ్చినాయి. మరి అంతకుముందు వాళ్ళకి ఇదంతా ఇవ్వనకు మునుపు కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అవి మనస్సాక్షిని బట్టి జడ్జి చేసుకుంటా, అందులో కొన్ని మీరినా కూడా కొన్ని చూసి చూడనట్టు, కొన్ని పట్టించుకోకుండా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనేను అన్నాడు. దాన్ని ఏ దశతో పోలుస్తానంటే, నేను వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దాన్ని ఏ దశతో పోలుస్తానంటే, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 ఏళ్ల లోపు బిడ్డని మనం కఠినంగా శిక్షిస్తామా? 4 ఏళ్ళలోని కొడతామా? 3 ఏళ్ళలోని కొడతామా? ఇప్పుడు 3 ఏళ్ల బిడ్డ ఉన్నాడు మా, నీకు స్టీల్ గ్లాసు పగలదు కాబట్టి గొడవ లేదు. ఇలాంటి గాజు గ్లాస్ ఉంది, 3 ఏళ్ళోడు నడుస్తాడు, మాట్లాడతాడు, వాడు దొల్లిచ్చాడు, గ్లాసు పగిలింది, వాడిని కొడతావా తీవ్రంగా? సంవత్సరంన్నరోడు ఉన్నాడు, వాడు కొంచెం నడుస్తాడు, నడుస్తాడు, లెగుస్తా నడుస్తాడు, కొంచెం దోగాడుతాడు, కథలు పడతాడు, వాడు పగలగొట్టాడు, విలువైన గాజుది పాత్ర, విలువైంది, పగలగొట్టాడు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? వాడిని కొట్టకపోగా, వాడిని అనకపోగా, అమ్మో ఈ ఆపలేకపోతున్నామమ్మా, ఇటు గడుగ్గా అయిపోయాడమ్మా, ఉన్న చోట ఉంటలేదమ్మా అని ఒక ముద్దు పెట్టి బుగ్గగిల్లి వాడిని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాం. వాడు మళ్ళీ ఇటు రాకుండా, ఎందుకంటే గాజు గ్లాసు పగలు కొట్టుకున్నాడు, వస్తువు పోతే పోయింది, వాడిని అక్కడే ఉంచితే మళ్ళీ ఆ పెంకుల్లోకి వస్తాడు, ఆ గాజు పెంకుల్లోకి గుచ్చుకుంటాయి, వాడికి ప్రమాదం.
అందుకని వాడిని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టి అవన్నీ ఎత్తి క్లీన్ చేస్తాం, తన్నాం. 5 ఏళ్ల లోపు వరకు దాదాపు కోటింగ్ తక్కువే. 3 ఏళ్ల లోపు అయితే అసలు కోటింగ్ ఏం ఉండదు. పగలగొట్టినా ముద్దులే, ఏం చేసినా ముద్దులే. కానీ 3 దాటిన కాడి నుంచి, 4 దాటిన కాడి నుంచి, 5 దాటిన కాడి నుంచి ధర్మశాస్త్రం స్టార్ట్ అయ్యిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి 15 లేక 2000 సంవత్సరాలు పూర్తిగా 1 నుంచి 4 ఏళ్ల లోపు ప్రాయం అయితే, అక్కడి నుంచి క్రీస్తు వరకు జరిగినటువంటి మొత్తం సమయం 1500 సంవత్సరాలు కదా. క్రీస్తు వరకు అవి ఒక 2000 అనుకుందాం, ఇది ఒక 1500. ఆదా మొదలుకొని క్రీస్తు వరకు ఒక 3500 సంవత్సరాలు వేద్దాం. ఆ 3500కు వచ్చేటప్పటికి క్రీస్తు వరకు అంటున్నానండి, మోషే ఉన్నాడుగా మధ్యలో. ఆదాము దగ్గర నుంచి మోషేకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాను? ఓ 2 ఏళ్ళు వేసుకుందాం. అంటే ఈ వయసుని ఏమంటారంటే 3 సంవత్సరాల నుంచి దాటిన తర్వాత కోటింగ్ స్టార్ట్ అయిద్దాయే. అట్లా ఇదంతా ఎక్కడ దాకా వచ్చింది ఈ కోటింగ్ అంటే యేసయ్య దాకా వచ్చింది. యేసయ్య దాకా ఈ కోటింగ్ నడిచింది. ఎవడైనా వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి సాగుకొట్టారు. విశ్రాంతి దిన రోజు ఎవడైనా పుల్లలేరినా కూడా చంపేశారు. ఏ ఒక్క తేడా వచ్చినా వాడు అవుట్. మోషేకి ముందేమో ఒక విధమైన పరిస్థితి, మోషే వచ్చిన దగ్గర నుంచి, ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుంచి కఠినమైన శిక్షలు, ఆచారాలు, వ్యవహారాలు. నిజంగా ఒక మతం అంటే ఎంత వికృతంగా ఉంటుందో అక్కడ వెల్లడైంది. మతానికి ఆచారాలు, కట్టుబాట్లు, క్రమశిక్షణలు, వేషభాషలు, వాటితో పాటు శిక్షలు కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కలిపి మతం. అదే యూద మతం. అర్థమైందా? యూద మత ప్రవిష్టుడునో అంతియోకయ వాడైన నికోలాసు అంటాడు. ప్రవిష్టుడు అంటే వేరే వాడయ్యుండి యూదా మతంలో ప్రవేశించిన వాడు. అది మతం. ఓకేనా? ఇప్పుడు అజ్ఞాన కాలం 1500 నడిచింది. అక్కడి నుంచి తీసుకుంటే మోషే సీన్లోకి వచ్చాడు. మోషేకి క్రీస్తుకి మధ్య ఒక 1500 ధర్మశాస్త్రం నడిచింది అనుకుందాం. అప్పటికి ఎన్ని అయినాయి? 3000 అయినాయి. ఇప్పుడు క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి 2000 నడుస్తుంది. ఓకేనా? ఇప్పుడు 3 దశలుగా 3 భాగాలు చేద్దాం దాన్ని. ఫస్ట్దేమో మోషేకి ముందేమో పూర్తిగా అజ్ఞాన కాలం, దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్న కాలం. మోషే దగ్గర నుంచి ఒక జనాంగాన్ని డివైడ్ చేసి వాళ్ళకి కొన్ని హద్దులు, క్రమశిక్షణలు నేర్పి వాళ్ళ ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయడానికి వాళ్ళని చేతుల్లోకి తీసుకున్న కాలం. ఇప్పుడు ఈ 2 దాటి యేసయ్య వచ్చిన తర్వాత మనల్ని ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నాడంటే, ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగానని మీకు అర్థమైద్ది. ఇప్పుడు యేసయ్య మనల్ని చేతుల్లోకి తీసుకొని మనతో ఎలా వ్యవహరిస్తున్నాడంటే, మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడంటే, అన్నీ తెలిసి ఎదిగిన పెద్దల్లాగా మనల్ని ట్రీట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, పెళ్ళైన కొడుకుని వాళ్ళమ్మ తన్నిద్దా? పెళ్ళైన కొడుకు వాడు కూడా కుటుంబ వ్యవస్థని కలిగి ఉండి మంచి చెడులు ఎరిగి తండ్రి అంతటి వాడైన తర్వాత తండ్రి తంతాడా? రోడ్డు మీద పక్కన్నాడు, గాడిదలా పక్కన్నాడు అంటాడా? కొడతాడా? ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి వాడు వాడితే ఏమన్నా అంటాడా? ఇప్పుడు చెప్పాలి. అదేంది నాకు అర్థం కాదు. మన్నానే కదా, చిన్నప్పుడేం పచ్చడి కింద కొట్టాడు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కనీసం ఒక దెబ్బ కొట్టట్లేదు. ఏంది నిజంగా పెద్దోళ్ళు అయ్యి అంత మంచిదైందో మనం. ఎన్ని తన్నులు తప్పినాయో. ఎందుకు తన్నట్లేదంటే, వాడు నా అంతటి వాడయ్యాడు. మేలు కీడులు, మంచి చెడ్డలు ఎరిగి మంచిదేదో చేసి చెడ్డదేదో మానుకునే కెపాసిటీలోకి వాడు వచ్చాడు గనుక, వాడు నా అంతటి వాడయ్యాడు గనుక, ఇంకేదన్నా ఉంటే
ప్రేమతో చెప్పటం, వాడిని జాగ్రత్త చేయటం తప్ప ఇక శిక్షించేదానికి కానీ బలవంతంగా ఏవైనా వాడి మీద రుద్దేదానికి కానీ నేను చేయకూడదు. ఎందుకంటే వాడు నా అంత ఎదిగాడు. కాబట్టి ఏదైనా ఇదిగో ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇది క్షేమం అని చెప్పి చెప్పటమే కానీ దాన్ని వాడి చేత బలవంతంగా చేయించేదానికైతే నాకు అవకాశం లేదు. అనుకుంటావా? అనుకోవా? పెద్దాయనా చెప్పవే. ఇప్పుడు పెద్దోడయ్యాడు, నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కూడా కన్నాడు. ఇప్పుడు వాడు తప్పు చేశాడు అనుకో, పోయి ఏమంటావు? చెవి పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసి బాత్తావా? తిరిగి నిన్ను బాత్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి. మరి ఏమంటావు? కోపం వచ్చినా కూడా ఏమంటావు తెలుసా? ఏరా నువ్వేం చిన్న పిల్లోడు వంటరా, 2 బిడ్డలకి జన్మనిచ్చావు, ఎట్లా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఎట్లారా నువ్వు? ఇబ్బంది పడతాయా? అర్థం చేసుకోరా. చిన్నోడవైతే ఒక దెబ్బ కొట్టి చెప్పుతుండ్రా, నా తోడివయ్యావు. ఎట్లా నువ్వు ఆ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే నువ్వు తెలివినోడివా? తెలివి లేదా? ఎట్లా నువ్వు? ఆడపిల్లకు కూడా అంతే అంటది తల్లి. ఏమ్మాయి నువ్వు చిన్నదానివైతే 2 దెబ్బలు కొట్టి చెప్తున్నావు, నా అంతటి దానివి అయ్యావు, పిల్లల్ని కన్నావు, బుద్ధి లేదా? ఎలా చేస్తావు అట్లా? అమ్మ అంటది, దెబ్బ కొట్టదు, మళ్ళీ బూతులు తిట్టదు. బ్యాలెన్స్గా వ్యవహరిస్తారు. ఎందుకు తెలుసా? పెద్దయ్యారు. ఇప్పుడు మనల్ని ఫస్ట్ అబ్రహాము మొదలైన కాలంలోనేమో అజ్ఞాన కాలంగా, తర్వాత ధర్మశాస్త్రాన్ని లైన్లోకి తెచ్చిన కాలంగా, ఇప్పుడైతే మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే అన్ని ఎదిగిన బిడ్డలుగా చూస్తున్నాడు. అది విషయం. అర్థమైందా? ఇప్పుడు అన్నీ ఎదిగి మంచి ఆలోచన చేసి మంచి చెప్పినప్పుడు దానిలో నడుచుకునే శక్తిలోకి బిడ్డ వచ్చినప్పుడు వాని మీద బలవంతంగా ఏది రుద్దాం. బలవంతంగా రుద్దేది మతం అయితే, ప్రేమతో చెప్పి జాగ్రత్త చేసి మంచి క్రమంలో నడిపేది మార్గదర్శకత్వం. ఇది మతం కాదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? నిజమేనా? అర్థం చేసుకున్నారా మీరు? ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏం చెప్పాడు? మీరు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, ఇలా ఉండకపోతే మీకు రాళ్ళు తీసుకొని కొట్టాలి, మీ మెడకు తాడేయాలి, మిమ్మల్ని రోడ్డు మీద పడేసి ఏడవాలి. ఏమన్నా చెప్పాడా? అసలు ఎప్పుడైతే మనం పరిణతి చెంది పెద్దలం అయ్యామని అనిపించాడు, అప్పుడు నూతన నిబంధనను అమల్లో తీసుకొచ్చి చెప్పాడంతే. చేయకపోతే దీని పర్యవసానం మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కనుక జాగ్రత్త. ఇక ఇలా ఉండండి, ఇలా ఉండకండి, ఇలా చేయండి, ఇలా చేయకండి, మీ మంచికే. మీరు ప్రార్థన చేయనప్పుడు దుఃఖముఖులై, మీరు ప్రార్థన చేసేటప్పుడు జనాలు చూడాలని చెయ్యొద్దు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖులై ఉండొద్దు. మీ తలంటుకొని కళ్ళకళ్ళాడుతూ ఉండండి, ఎందుకంటే తండ్రి చూడాలని చేస్తున్నారు కదా అని. ఇక యేసయ్య వచ్చిన తర్వాత ప్రేమని లైన్లోకి తెచ్చాడు. పాత నిబంధనలో తన్నాడు, అది కూడా ప్రేమను బట్టే. క్రొత్త నిబంధనలో తన్నట్లేదు, చెబుతున్నాడు, ఇది కూడా ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని అనుసరించడం ఒక మతాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుందా, లేకపోతే ఒక మంచి మార్గంలో నడుస్తున్నట్టు ఉంటుందా? మీ ఓన్ ఫీలింగ్ చెప్పండి. యేసయ్యను అనుసరించటం ఒక మతాచారాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుందా, లేకపోతే ఒక మంచి మార్గంలో నడుస్తున్నట్టు ఉంటుందా? అందుకే మనం చెబుతుంది, క్రైస్తవ్యం మతం కాదురా నాయనా, మనం అనుసరించదగ్గ ఆచరణ యోగ్యమైన జీవన విధానం, ఒక అద్భుతమైన మార్గం. అలాంటి మార్గదర్శకత్వాన్ని ఇచ్చినవాడు నజరేయుడగు యేసు. ఒక సామాన్య మానవుడు, బలహీనుడు, పాపైన మానవుడు సమాజానికి దీవెనకరమై, ఒక ఉన్నతమైన మార్గదర్శకుడై, ఒక ధన్యజీవిగా మారేటువంటి అద్భుతమైన ఉపదేశాన్ని చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అది కూడా ఒట్టి బోధ చేయటం కాకుండా బతికి చూపించి
బోధించి సవాలిచ్చాడు. ఇప్పుడు యేసుకి మనకు మధ్యలో నడుస్తుంది మతం కాదు, లవ్. లవ్, ప్రేమ. ఇక ముగింపుకు వస్తున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పుకోండి. ఇంక అయిపోయింది. పాత నిబంధనలోనేమో భయము, క్రొత్త నిబంధనలోనేమో ప్రేమ. చిన్న ప్రాయములోనేమో భయము, పెద్దయిన తరువాత ప్రేమ మనలో పనిచేసింది. ఎట్లాగో చెప్తా. చిన్నప్పుడు అరే నేను ఈ పని చేస్తే మయ్య తంతాడు, మమ్మ తన్నిద్ది అనే భయం. అదే బిడ్డ పెద్ద అయినప్పుడు వాడి మెచ్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ బాధపడిద్దిరా, నాన్న ఫీల్ అవుతాడురా, పాప ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు, వద్దురా, నన్ను ఇలా చూస్తే మా నాన్న తట్టుకోలేడురా, మా నాన్నతో పెద్ద గొడవరా బాబా, కోపం వస్తే కొట్టడో తిట్టడో, తిండి మానుకొని కూర్చుంటాడు. తినరా, కొట్టడో తిట్టడో, ఒక మాట అనడో. నేను తేడా పడ్డానని తెలిసిందంటే తిండి మానుకొని కూర్చుంటాడు. ఒక పట్టాలు వినడరా బాబా, బ్రతిమలాడి 3 రోజులైనా అంతే ఎండగట్టుకుంటాడ్రా. మళ్ళీ వర్క్ చేస్తాడు, ఏడ కళ్ళు తిరిగి పడతాడో, ఏమైద్దో నా టెన్షను, నాకు వద్దురా బాబు, నాన్న ఫీల్ అవుతాడురా. మా అమ్మ అంతేరా, నేను తేడా పడ్డానని తెలిస్తే తిండి మానుకుంటుందిరా. ఎన్ని రోజులైనా ఒట్టించి అలానే ఉంటుంది కానీ తినదురా. కన్నవాళ్ళకి ఆ కడుపు వేదన కలిగించకూడదురా, వద్దులేరా అని తప్పు మానుకుంటాడు. దేన్ని బట్టి మానుకున్నాడు? మీకు దండం పెడతా కదా, స్పందించండి ఆయన. చిన్నప్పుడు కూడా కొన్ని భయపడి కంట్రోల్ అయ్యాడు. దేన్ని బట్టి? కోటింగ్కి భయం. ఇప్పుడేమో ప్రేమను బట్టి. క్లియర్గా ఉంది కదా దేవుని కార్యం, దేవునికి మహిమ. ఇప్పుడు యేసయ్య మనల్ని అలా చూస్తున్నాడు. మొన్న ఒక తమ్ముడు నాకు వచ్చి కలిశాడు. నేను ఒకరోజు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని ఒక మాట అన్నాను. దేవునితో ఒక తీర్మానం చేసుకున్నానన్నా నేను అన్నాడు. ఏం తీర్మానం చేసుకున్నావు అంటే, ఫలానా తప్పు ఏదన్నా నేను చేస్తే నేను నీ ముఖం మీద కొట్టినట్టే ప్రవ్వా, నీ ముఖం మీద నేను కొట్టినట్టే ప్రవ్వా, నేను అలా ఫీల్ అవుతాను, అంతే అనుకో. కాబట్టి నేను నిన్ను కొట్టేది జరగదు, నేను తప్పు చేసేది కూడా జరగదు, నేను అలా ఉండాలనుకుంటున్నాను. నేను తప్పు చేస్తే నీ ముఖం మీద నేను కొట్టినట్టే ప్రవ్వా, ఇది నా తీర్మానం అని చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి తన వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. జరిగిన వెంటనే దర్శనం రాలేదు. అలా కొన్నిసార్లు జరుగుతూ ఉండగా ఒకరోజు ఆయనకి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆయన డైరెక్ట్గా యేసు ప్రభుని పట 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 ప్రభువునే కొడుతున్నాడు. ప్రభు మీద పడి ప్రభువునే కొడుతున్నాడు. ఆ దెబ్బలన్నీ తిన్న తర్వాత ఆయన అడుగుతున్నాడు ఆ కొట్టిన వ్యక్తిని, నేనేం తప్పు చేశాను, నన్ను ఎంతసేటు కొట్టావు, నీ ఎడల నేను చేసిన తప్పేంటి, ఎందుకు నన్ను కొట్టావని అడిగాడంట. నేను నిన్ను కొట్టాను ప్రభా, నేను నిన్ను కొట్టాను. అవును, నువ్వే కొట్టావు, సరే కొడితే కొట్టావు, నేనేం తప్పు చేశానో చెప్పు అన్నాడట. మెలకు వచ్చింది, మోకాళ్ళుని ఏడ్చాడంట. నాకు అర్థమైంది ప్రభా, నాకేం చూపించావో, నాకు అర్థమైంది ప్రభా, నాకేం చూపించావో, నన్ను క్షమించు ప్రభు, క్షమించు అని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. అంటే నువ్వు అన్నావు కదా, నువ్వు తప్పు చేసినప్పుడు నన్ను కొట్టినట్టు అని, మరి ఇన్నిసార్లు కొట్టావు నన్ను, సరే కొడితే కొట్టావు, నేనేదన్నా చేశానా? నిన్ను ప్రేమించాను, నీకోసం ప్రాణం పెట్టాను, అరికాలు మొదలు నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు రక్తసిక్తం అయ్యాను. ఏం చేశానని? ఎందుకు చేశావు? గుండె గాయమైపోయింది, మారు మనసు పొందాడు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కొట్టలా తిట్టలా ప్రేమ. మరి మా ఆచారాలు లేవు, కట్టుబాట్లు లేవు, నియమాలు లేవన్నావు,
మరి ఏమైనా చేయొచ్చా? అవును, నువ్వు చేస్తానంటే దేవుడు ఏమైనా అడ్డుపడతాడా? అవును, చేయటానికి నువ్వేమన్నా, నిన్ను కంట్రోల్ చేయటానికి నువ్వేం బుజ్జి పాపాయివా? అడ్డగాడిదలాగా ఎదిగావు అని నేను అనను. దేవునికి స్తోత్రం. సరే, నేనేమన్నా బుజ్జి పాపాయినా? దున్నపోతులాగా ఎదిగాను. నేను బుజ్జి పాపాయిలమా? మేలేదో కీడేదో తెలియకుండా అలాగ గుడ్డిగా పోవటానికే ఎదిగినోళ్ళం కదా. దేవుని నీతి నియమాలు తెలిసినోళ్ళం కదా. ఏదైనా చేయడానికి స్వేచ్ఛ ఉంది, కానీ అన్ని చేయొచ్చా? నేను నీకేం కండిషన్లు పెట్టలా, కానీ అన్ని చేయదగ్గవి కావు, కొంచెం చూసుకోమని చెప్తున్నా. ఇది నీకేమన్నా బరువైన కాడిగా ఉందా? మోయశక్తంగానే భారంగా ఉందా? కొంచెం వివేచించి అడుగులేమంటున్నా. నీ క్షేమం కోసమే, నీ ఇష్టం. ఒక మతాన్ని నీ మీద రుద్దట్లా. మరి బాప్తిస్మం ఒక ఆచారం కాదా? కాదు. బాప్తిస్మం ఒక ఆచారం కాదు. కాదు, యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించడానికి తీర్మానం చేసి వేసే మొదటి అడుగది. దాన్ని జ్ఞాన స్నానం, పరిశుద్ధ స్నానం అని మన పెద్దలు వ్యాఖ్యానించారు. నేనేమంటానంటే ప్రభు మార్గాన్ని ఒప్పుకొని, మెచ్చుకొని, నచ్చి ఈ మార్గాన్ని నేను అనుసరించడానికి సిద్ధపడుతున్నాను. ఇంతవరకు నేను చేసిన పాపాలన్నీ నాకు తెలిసినాయి కనుక నా అంతటా నేనే ఒప్పుకొని ప్రభు ముందు తీర్మానం చేసుకొని, ఇంకా ఆ బ్రతుకులోకి వద్దు, ఆ జీవితంలోకి వద్దు, ఇన్నాళ్ళంటే తెలిసి తెలియక అజ్ఞానంలో చేశాను, నీకొద్దు అని నా అంతటా నేనే ఒప్పుకొని మార్చుకొని నేను వెళ్ళి నీళ్లలో మునిగి నా ప్రభువుతో చేసుకునే ప్రమాణం బాప్తిస్మం. నా ప్రభువుతో చేసుకునే తీర్మానం బాప్తిస్మం. ఆయన నా కొరకు చిందిన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకోవటానికి నేను వేసే అడిగే బాప్తిస్మం. దీనికోసం నాకు డబ్బు ఖర్చు పెట్టలా, ఒంటికి శ్రమ పెట్టలా. సున్నతంటే కొన్ని దినాలు పేషెంట్ అయిపోతాడు. ఆచారం లేదు, డబ్బు లేదు. ఆ పశువు ఉందా, ఈ ఎడ్డుందా, ఆ గేదెందా, ఈ కోడిందా, మేకందా అనే పాత నిబంధన ఆచారం లేదు. అది మతానికి. కానీ ఇక్కడ క్రీస్తే మన కొరకు బలి అయి తండ్రి ప్రేమను చూపాడు. ఇక్కడ నేనే మీకోసం బలయ్యాను, నా రక్తంలో మీ పాపాలు కడుక్కొని నన్ను అనుసరించి బ్రతకండి చాలు అన్నాడు. దీన్ని బట్టి నీ మీద ఏది బలవంతంగా రుద్దాడో నాకు చెప్పు. మరి దశమ భాగం ఆచారం కాదా? కాదు. కాదు, ఆచారం అయితే, నియమం అయితే దాన్ని మీరితే నేను రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి. ఎప్పుడన్నా కనీసం ఒక మాట అన్నా? ఎందుకు? పాత నిబంధనలో ఎందుకు చెప్పాడంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లు బీద, బిక్కి, వ్యాధిగ్రస్తులు, దిక్కులేని వాళ్ళు, అనాథలు, విధవరాండ్రు, అభాగ్యులు, వికలాంగులు అందరూ నా సన్నిధికే వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి అంత ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు నీ ఆదాయంలో నుండి 10వ భాగాన్ని, నీకు 100 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు నా దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య కొరకైన బాధ్యత కొరకు ఇదని డివైడ్ చేయి. నీకు 1000 ఇచ్చింది నేను, అందులో 100 పక్కన పెట్టు. పాత నిబంధనలో కేవలం ఆహారం కోసం, కానీ నూతన నిబంధనలో ఆహారం కొరకు మాత్రమే కాదు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, మిషనరీల సిద్ధపాటు కొరకు, దైవజనులను పంపి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి స్వయం పోషక సంఘాలుగా వాళ్ళు తయారైన దాకా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండటానికి, మన చర్చ్ అవసరతల నిమిత్తం, మందిర అవసరతల నిమిత్తం ఎన్నో ఖర్చులు. అందుకేమన్నాడు తెలుసా న్యూ టెస్టిమెంట్లో? ఇక్కడ బలవంతం లేదు, నీవు వర్ధిల్లిన కొలది, నువ్వు దేవుని ప్రేమించి, పరిచర్యను ప్రేమించి హార్ట్ఫుల్గా, ఆ మాట క్లియర్గా రాశాడు. నో బలవంతం. మీరు ఇవ్వాలనుకున్నది పిసినితనముగా కాక ధారాళముగా మీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారమే చేయండి అన్నాడు. చూస్తావా? 2 కొరింథీ పత్రిక 8కి పో. త్వరగా, టైం అయిపోయింది.
కనబడలేదా? ఒక్క నిమిషం అయ్యా. 9 9 చూసుకున్నానా? 9, 8 చదువు నానా. ఓకే ఓకే, వద్దులే కానీ 9వ అధ్యాయం 5వ వచనం చదువు నాన్న చాలు. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట. 7వ వచనం చదువు. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. నా దేవుని పని జరుగుతుందండి, నాకు ఇంత ఇచ్చింది నా దేవుడు. ఆ కృతజ్ఞతతో నా తండ్రి పరిచర్య జరుగుతుంది. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడుతున్నాయి, ఎన్నో జీవితాలు వెలిగించబడుతున్నాయి, ఎంతోమంది బీదలకు అంత ఆహారం దొరుకుతుంది, ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి, ఎన్నో జీవితాలు వెలుగుతున్నాయి. అందులో నా కష్టాజీతం కొంత యాడైతే ఆ దీవెన నాకు నా బిడ్డలకి బిడ్డ తరం కదా. నేను వినియోగించుకుంటా. ఇందులో నా ప్రభు బలవంతం చేయలేదే, నేను ఇవ్వలేదని నా మీద అడగలేదే, నేను ఇవ్వలేదని నాకు అన్నం పెట్టడం మానుకోలేదే నా తండ్రి. రే దశం భాగం ఇవ్వట్లా వెధవాయ్, ఇక నుంచి నీకు పస్తులే అనలేదే. ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇవ్వకపోతే ఎలాగా అడక్కొచ్చైనా ఇవ్వు అనలేదే. బజార్లో మీద తిరిగి అడక్కొచ్చి ఇవ్వమని అనలేదే. ఇంకేం చెప్పాడు తెలుసా? అలా బీదలైన వారికి సంఘమే సపోర్ట్ చేయమన్నాడు. లైన్లో లేరు మీరు. అలా జరగని స్థితిలో ఉన్న బీదలకు అవసరమైతే సంఘమా మీ తోటి సహోదరునికి మీరే మీకు కలిగిన దానిలో సపోర్ట్ చేయండి అన్నాడు. ఇది మతమా? మంచి మనసుతో వేసే అడుగులా? యేసయ్య చేసింది మత మార్పిడి కాదు, కఠిన పాషాణంతో సమానంగా మారిపోయినటువంటి మనసు మతానికి అతుక్కుపోయి కఠిన పాషాణంగా మారిపోయిన మనసుని బద్దలు కొట్టి మనసుని మారుస్తున్నాడు. బాప్తీసం తీసుకో అదొక ఆచారం, అదొక నియమమా? ఎప్పుడన్నా బలవంతం చేశామా? పిలుస్తాం, రా నీ కొరకై చిందిన యేసు రక్తం ఉంది, కడిగేసుకో. తెలిసి తెలియక ముందు బతికాం, అబ్బా ఆ పంది బతికింది, మనం బతికాం, సిగ్గులేని బతుకు, దరిద్ర బతుకో. తెలుసుకున్నాం సత్యం. మన పాపాల కోసం ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచాడనే సత్యం మనం తెలుసుకున్నాం. తెలుసుకొని ఇంకా అందులో ఎందుకు బతకాలి? మనంతటా మనమే వద్దనుకున్నాం. ఇక్కడ ఎవడు బలవంతంగా మతంలోకి దించలేదే, మతం మార్చలేదే, మతంలోకి లాగలేదే. ఎందుకంటే అసలు ఇది మతమే కాదు కాబట్టి. మతం అయితే కదా అందులో దించడానికి, లాగటానికి, ముంచడానికి. మతము కాదు, మతాన్ని అవాయిడ్ చేశాడు దేవుడు. ఇది మారు మనస్సు, మంచి మనస్సు, దైవ మనస్సుని మనిషిలోకి రూపుదిద్దే అద్భుతమైన మార్గదర్శకత్వం. సత్య మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం, యేసే మార్గం. ఏమంటారండి? రోజుకు 5 సార్లు ప్రార్థన చేయాలి. డిమాండ్ ఏమన్నా ఉందా? ఎన్ని గొడవలు వద్దు. నేనేం అలవాటు చేశాను తెలుసా? దేవుణ్ణి ఏదో ఒక హడావుడిగా చూపించి మనల్ని ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో అమ్మో ఆయన అమ్మో మనం అన్నట్టు కాకుండా, అమ్మో లేదు అయ్యో లేదు, ఆయన మీ నాయనరా నాయన, పోరా బాబు ఆయనకు దగ్గర పో అని చెప్పి నేర్పాను. యేసయ్య కూడా అదే నేర్పాడు. ఆయన మీ తండ్రి. అప్పుడేం జరిగింది తెలుసా? ఆయనతో మనం మాట్లాడటం ప్రార్థన అయితే ఆ ప్రార్థన మనకు ఒక ఇష్టమైన కార్యమైంది. ఆయన మాటలు మనం వినటం దైవ వాక్య ధ్యానం అయితే అది మనకి ఇష్టమైపోయింది. ఆయన పని చేయటం మనకు ఒక ఆనందకరం అయిపోయింది. సమాజానికి దీవెనకరంగా ఉండటం మనకి సంతోషకరమైన విషయం అయిపోయింది. ఎక్కడా బలవంతం లేదు. మా నాన్న సంతోషపడతాడు. ఒక దీనుడికి పిడికిలి విప్పి అంతా సాయం చేస్తే మా నాన్న సంతోషపడతాడు. నేను మారు మనసు పొందితే మా నాన్న సంతోషపడతాడు. నేను 10 మందికి ఉపచారం చేస్తే సంతోషపడతాడు. నశించిపోయి ఆత్మకు సత్యం చెప్పి రక్షిస్తే నాన్న సంతోషపడతాడు. ఇక్కడెక్కడ బలవంతం లేదు, మతము లేదు. ఇక్కడ ఏది చేసినా అదంతా మనస్సు సంబంధమైంది, హృదయ సంబంధమైంది. హోల్ హార్టెడ్గా
కేవలం దేవుణ్ణి ప్రేమించి చేసేదే ప్రధానమైంది. ఇప్పుడు చెప్పండి, మనది మతము కాదు అన్నప్పుడు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. మత ఉచ్చులోంచి మనం బయటపడ్డాం. ఆచారాలు, కర్మకాండలు, ఆ నియమ నిష్ఠలని వాళ్ళు రుద్దినవన్నీ మనం తప్పించుకున్నాం. కానీ ఇప్పుడు జనాలు అందులో మగ్గుతున్నారు. అందులో మగ్గుతూ మనల్ని కూడా అందులోనే మగ్గమంటున్నారు. అందుకే ఒరే, మీరు ఆల్రెడీ మగ్గుతున్నారు సోదరులారా, మిమ్మల్ని బయటికి తేవటమే మా జీవిత ఉద్దేశం. క్రైస్తవ్యం అనే ఈ మతంలోకి ఇంకొక మతంలో వాడిని చేర్చుకోవటం కాదు. క్రైస్తవం అనేది ఒక అద్భుతమైనటువంటి జీవ మార్గం, మార్గదర్శకత్వం, అద్భుతమైనటువంటి జ్ఞాన మార్గం. అయితే మతంలో నుండి వాడిని జ్ఞాన మార్గంలోకి తీసుకొని రావడానికి మనం కష్టపడుతున్నాం. మతంలోంచి ఒక మతంలో నుండి ఇంకో మతంలోకి తేవడానికి తిప్పలు పడట్లా. ఆల్రెడీ మత్తులో మగ్గుతూ ఆచారాలు, వేదనలు, దుఃఖాలు, కన్నీళ్లు, నానా రకాల యాతనలు అనుభవిస్తున్నటువంటి భయం గుప్పెట్లో బ్రతికిడుస్తున్న ప్రజల్ని అందులో నుంచి విడిపించి రక్షణ మార్గంలోనికి, ఆ బరువైన కాడి నుంచి విశ్రాంతినిచ్చే యేసయ్య సులువైన కాడి కిందికి ప్రజలను తీసుకొని రావడానికి మనం చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు. ఫైనల్గా నాకు ఒక మొక్క చెప్పండి, మిమ్మల్ని ఎవరన్నా బలవంతం పెట్టి తాగుడు మానిపించారా? మీ అంతటా మీరే మానుకున్నారా? తాగుడు మానుకున్నోళ్ళు మిమ్మల్ని ఎవరన్నా బలవంతం పెట్టి మానిపించారా? ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మాటలు విన్నాక మీ అంతటా మీరే మార్చుకున్నారా? అన్నా, దేవుని దగ్గరకు వచ్చి నా అంతటా నేనే మార్చుకున్నాను, నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏ పాపమైనా, వాళ్ళు త్రాగుడు, ఇంకొకళ్ళు ఇంకొక పాపం, ఇంకొకళ్ళు ఇంకొక పాపం, ఎవరు ఏ పాపాన్ని మానుకున్నా మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారా? కానీ దేవుని ప్రేమ అర్థమై నువ్వే మార్చుకున్నావా? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి స్తోత్రం. బలవంతం పెట్టేది మతం అయితే నీ అంతటా నువ్వే మారునట్లు చేసింది యేసు మనస్సు. యేసయ్య మతంలో కలపటానికి కాదు వచ్చింది, ఆల్రెడీ మతంలో మగ్గుతున్న వాళ్ళని బయటికి తేవటానికి వచ్చాడు. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతము కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము దేవా. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుమో, శాపము తొలగించి దీవించుమో దేవా. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము దేవా. దృష్టించు మా దేశం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, కొన్ని సంవత్సరాలైంది మీరు ప్రభువులోకి వచ్చి, ఎప్పుడన్నా ఒక మతంగా ఫీల్ అయ్యారా? ప్రెజర్గా ఫీల్ అయ్యారా? అబ్బా ఇది చెయ్యక తప్పట్లేదే అని ఫీల్ అయ్యారా? ఒకవేళ అలా ఫీల్ అవుతూ నువ్వు చేసింది ఏది చెల్లదు దేవుడికి. ఇక్కడ ఏది చేసినా హార్ట్ఫుల్గా నీ అంతటా నువ్వే చేయాలి. ఆరాధన చేసినా నీ అంతటా నువ్వే హృదయపూర్వక, ప్రార్థన చేసినా, ఎదుటోడికి సాయం చేసినా, బైబిల్ చదివినా, పరిచర్య చేసినా, ఇంతమంది వేలాది మంది సేవ చేస్తున్నారు కూటమి అయిన తర్వాత, ఇంతమందిలో ఒక్కళ్ళ మీద కూడా బలవంతం పెట్టింది లేదు. హార్ట్ఫుల్గా, స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, మతం మత్తులో ఉన్న ప్రజల్ని బయటికి తెచ్చే రక్షణ మార్గం. చూడండి, మతానికి క్రీస్తు రక్షణ మార్గానికి ఎంత వ్యత్యాసం ఉందో.
ఈరోజు క్రీస్తులో మనకి పూర్తి స్వేచ్ఛ ఉంది. దేవునికి మహిమ. కుష్ఠవ్యాధి వస్తే చర్మానికి స్పర్శ పోయిద్దండి. పోయిద్దా? స్పర్శ పోయినప్పుడు, కాళ్ళు చేతులకు స్పర్శ పోయినప్పుడు అర్థం కాదు. చీమలు గుట్టినా, పాములు గరిచినా, ఏదైనా గుచ్చుకున్నా, కోసుకున్నా, కాలినా అర్థం కాదు. అయిపోయింది. అందుకని డాక్టర్ దగ్గరికి పోతే, బాబు లెప్రసీ ఉంది నీకు, అది స్టార్ట్ అయింది, చాలా వరకు నీ చేతులు కాళ్ళని డ్యామేజ్ చేసింది, స్పర్శ పోయింది, కాబట్టి నువ్వు చెప్పులు లేకుండా తిరగొద్దు, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టొద్దు, బైక్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సైలెన్సర్ దగ్గర జాగ్రత్త. ఎందుకంటే అది కాళ్ళ నీకు అర్థం కాదు, గాయమైతే అది తగ్గదు, అది పెరిగి పెరిగి వ్రణమైపోయి చీము రక్తాలు కారుతూ ఇక దానికి ముగింపు ఉండదు. కాబట్టి ఇదిగో బండి ఎక్కేటప్పుడు సైలెన్సర్ దగ్గర జాగ్రత్త, పొయ్యి దగ్గర జాగ్రత్త, ముళ్ళల్లో జాగ్రత్త, చీమలు తేళ్లు కాళ్ళ జల్లు దగ్గర జాగ్రత్త, నాగరాజుల దగ్గర జాగ్రత్త. అన్ని చెబుతాడు. అవునా? స్పర్శ లేనోడికి నియమాలు నిష్టలు. అదే ఏదన్నా ఒక మెడిసిన్ వచ్చి ఒక ఇంజెక్షన్ చేస్తే ఆ ఇంజెక్షన్ ద్వారా వాడికి స్పర్శ వచ్చిందనుకో, కాళ్ళకి చేతులకి స్పర్శ వచ్చిందనుకో, చర్మానికి స్పర్శ అర్థమవుతుంది అనుకో, ఇక నియమాల నిష్టలు ఉన్నాయా? ఎగిరిపోయినాయా? ఇక దండం పెడతా, చెప్పండి, నీరసం అవుతున్నాక ఉన్నాయా? ఎగిరిపోయినాయా? యేసై చేసింది అది. చెడిపోయిన నీ మనస్సాక్షిని, తప్పుడు రిజల్ట్ ఇస్తున్న నీ మనస్సాక్షిని, తప్పుడు సాక్ష్యం చెప్తున్న నీ మనస్సాక్షిని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి అది రైట్ జడ్జిమెంట్ ఇచ్చేటట్టు దాన్ని రెడీ చేశాడు. ఇప్పుడు ఇక నీకెవడో చెప్పాల్సిన అవసరంలా. ఏదన్నా నువ్వు తేడా పడ్డావు అనుకో, నిన్ను బయట ఎవరో గుర్చాల్సిన అవసరంలా, నీ మనస్సాక్షి గుర్చుతుంటది నిన్ను. నేను తేడా పడ్డాను, నేను మంచోడిని గుర్చుతూ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక, యేసయ్యా తేడా పడ్డాను, నిన్ను నువ్వే సరి చేసుకుంటావు, నిన్ను నువ్వే దిద్దుబాటు చేసుకుంటావు, నిన్ను నువ్వే ఆయన పాదాల దగ్గర నడిపించుకుంటావు, నీ అంతటా నువ్వే రియలైజ్ అవుతావు. అది యేసయ్య చేసింది. అలాంటి స్పర్శ మనకిచ్చాడు, అలాంటి జీవాన్ని మనకిచ్చాడు. నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకు వచ్చి తిని, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి తిని అన్నాడు. కోల్పోయిన మన ఆత్మీయ స్పర్శను తిరిగి మనకు అందేటట్టు చేస్తే, ఇప్పుడు తప్పేదో ఒప్పేదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి అర్థమైపోయింది. అది అమ్మ యేసయ్య చేసిందే. ఇదంట మతం అంట, ఇది మతం. कौन बोले भैया मतम बोल के? क्या बात बोल रहे? गलत बात. ये मतम नहीं है. ఇది సత్య మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం. మన మనస్సులో, మన సాక్షిలో దేవుడు చేసిన సర్జరీ ఫలితంగా మారిన జీవితాలు. మన సాక్షిని శుద్ధి మనయే. అందుకే కఠిన పాషాణ హృదయుడు సమాజ సేవకుడయ్యాడు. భయంకరమైన జీవితాలు మారిపోయిన నరరూప రాక్షసులు మారిపోయి గొర్రె పిల్లల్లాగా వచ్చి నిలువు మోకాళ్ళు వేసి హల్లెలూయా స్తోత్రం అంటున్నా. ఆ స్పర్శ వచ్చేటట్టు చేశాడు యేసయ్య. తప్పదాగి పొర్లాడుతున్నోడికి స్పర్శ పోయింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పర్శని అలాగ అల్లిచ్చాడు, మనసాక్షిని కడిగాడు. అప్పుడు వాడికి అర్థమయ్యేది, ఏమిటో నేను ఎటు బతుకుతాను చండాలంగా, తనంతట తానే మార్చుకునే విధంగా యేసయ్య చేసిన కార్యం ఇదే. కాబట్టి యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, జీవ మార్గంలో అనేకుని నడిపించడానికి. బరువైన మత సంబంధమైన ఆచారాలు, నియమాలు, నిష్టలు అనేటువంటి ఆ కఠినమైనటువంటి ఆ వెయిట్ తీసేసి దేవుని ప్రేమ, సత్యం, త్యాగం అనే సులువైన కాడిని నీ మీద మోపి నీ ప్రాణానికి నా ప్రాణానికి విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. బిడ్డలారా, ఏది చేసినా ప్రేమతో చేయమన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రేమతో.
ఈరోజు నేను వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో ప్రకటిస్తున్నానంటే ఆ భారం నాకు ఎలా వచ్చిందో తెలుసా? ప్రేమను బట్టి వచ్చింది. నా ప్రభు నన్ను ప్రేమించాడు, నేను సమాజాన్ని ప్రేమించాలని కోరాడు. బలవంతంగా నెట్టాడా? రుద్దాడా? చూపించాడా? నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో మీరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? రిక్వెస్ట్ చేశాడు. నా పిల్లలు నశించిపోతున్నారు, నీకు తెలుసు కదా ఆ సంగతి. నన్ను నువ్వేం చేస్తావు? నీ బాధ్యత ఏంటి? నా పిల్లలు పాడైపోతున్నారు, నా పిల్లలు మతము అనే కాడి కింద మగ్గుతున్నారు, నా పిల్లల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళకి నా ప్రేమ, నేను అనుగ్రహించే విడుదల ఎవరు తీసుకెళ్తారు? ఎవరి మీద మోపలా, ప్రజరివలా చూపించాడు సమాజాన్ని. అది అర్థమైంది కొంతమందికి. కొంతమంది కుటుంబాలను తీసుకొని పనికి వెళ్తే పరిచర్యకి, కొంతమంది జీవితాలను వదిలేసి దేవుని పనికి వెళ్ళారు. వాళ్ళ భారం సమాజం మీద, ప్రభు మీద వాళ్ళకున్న ప్రేమ, వివాహాలు కూడా వదిలేసుకున్నారు. నాకు బాప్తీసం ఇచ్చినోడు పెళ్లి కూడా వదిలేసుకున్నాడు. నా లైఫ్ మొత్తం ఆయనకి అంకితం, ఏమైనా కానీ ఆయన కోసం బ్రతకాలి. లోకంలో కొంతమంది పొందే నాకు నేను పొందుకోకపోయినా నా ప్రభు ప్రేమజాలు నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం నేను కష్టపడతానని రాత్రి పగలు తేడా లేకుండా తిరిగి 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 ప్రకటించి దేవుని పని చేశారు. ముగిస్తున్నాను, ఇబ్బంది పడకండి. మీలో కొంతమందికి సణుగుళ్ళు వస్తాయి, ఇంకా ఆపట్లేదు అని. వస్తాయా? జీవితాలనే పణంగా పెట్టారు, ప్రాణాలని పోగొట్టుకున్నారు. సంతోషంగా, ప్రభా నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టావు, ఇదిగో నిన్ను ప్రేమించి నీ పిల్లల రక్షణ కోసం అసూలు బాసే అవకాశం నాకు ఇచ్చావు, నీ కృతజ్ఞతలని అలాగ ప్రాణాలు అప్పచెప్పేశారు. స్టెఫన్ అయితే తన రాళ్ళు తీసుకొని కొడుతుంటే, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, ఈ పాపం వాళ్ళ మీద మోపకం, వాళ్ళని క్షమించయ్యా అని చెప్పి కన్ను మూశాడు. ప్రేమ 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 నేర్పాడు యేసయ్య, మతాన్ని కాదు. ప్రేమ నేర్పాడు నా తండ్రి, మతాన్ని కాదు. త్యాగాన్ని నేర్పాడు నా తండ్రి, మతాన్ని కాదు. క్షమాపణ నేర్పాడు నా తండ్రి, మతాన్ని కాదు. మారు మనసు పొందమని పిలుపునిచ్చాడు కానీ మతాన్ని కాదు. మనసు మార్చుకోమని పిలుపునిచ్చాడు కానీ మతం మారమని పిలవాలా. చెవులు గలవారు జ్ఞానం కలిగిన వారు సత్యాన్ని విందురుగాక, గ్రహించుదురుగాక. లే పైకి లే. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మతం ఏం చేసిందో తెలుసా? నీ మతాన్ని అవతలాడు గౌరవించకపోతే ఆయన కొట్టు, చిట్టు, సంపు, దూషించు. కానీ క్రీస్తు ప్రేమ మార్గం ఏం చేసిందో తెలుసా? క్షమించు, నచ్చ చెప్పు,
వాడు ఆవేశపడితే నువ్వు ఆవేశపడవాకు, ఆలోచింపజేయి, ఆలోచింపజేయి, ఆవేశింపజేయవాకు, క్షమించు, పోనీ, సహించు, భరించు, ప్రేమించు. బా, మీలో ఎంతమందికి అర్థమైందండి? బాగా విసిగిచ్చానా? కన్ఫ్యూజ్ చేశానా? లేదు, క్లారిటీ ఉందా? దేవునికి మహిమ. ఈ మనసును ఎప్పుడైతే నువ్వు నేను మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రకృతి మనకు లోబడుతుంది. ప్రకృతి మనకు లోబడుతుంది. ప్రకృతి మనం చెప్పినట్టు వింటుంది. ప్రకృతి మూలంగా నిర్మించబడిన మానవ దేహం కూడా మన మాట వింటుంది. అప్పుడు కుటుంబాలకి, సమాజాలకి మనం ఒక దీపంగా మారిపోతాం, జ్యోతిగా మారిపోతాం, నక్షత్రంగా మారిపోతాం. వారికి మంచి నేర్పే మార్గదర్శకులుగా మాత్రమే కాదు, రోగాల్లోంచి, వ్యాధుల్లోంచి, సమస్యల్లోంచి, బంధకాల్లోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అన్ని విధాల వారికి దీవెనకరంగా మారిపోతాం. అది జీవితం అని నా ప్రభు జీవించి మనల్ని కూడా అలా బ్రతకమని పిలుపునిచ్చాడు. చెప్పు, ఇది మతమా? రైట్, థ్యాంక్ యూ. కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. వాస్తవంగా నా జర్నీ ఉంది, నేను ముందు వెళ్ళాలి. నేను ఎప్పుడు పెందలాడి ముగించి జంప్ అవుదాం అనుకుంటానో అప్పుడే పెద్ద మ్యాటర్ వచ్చింది. నేనేం చేసేది? ఆయన చిత్తం. కాబట్టి నువ్వు దాసత్వం అనే బరువైన కాడి నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛావాయులు పీలుస్తున్నా, దేవుడిని దేవుడిగా హాయిగా ఆరాధిస్తున్నా. ఒకప్పుడు కడగానున్న స్త్రీ దేవాలయంలోకి అడుగు పెట్టకూడదు, ఇంట్లో కూడా వస్తువుల్ని కానీ వ్యక్తుల్ని కానీ ముట్టకూడదు. కానీ ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి కూడా బలిపీఠం దాకా రాగలుగుతున్నా. స్వేచ్ఛనిచ్చాడేసయ్య, స్వేచ్ఛనిచ్చాడేసయ్య. నువ్వు స్నానం చేసావా అనడు, నువ్వు తిన్నావా, నువ్వు పస్తున్నావా అనడు, నువ్వు చేతులు కడుక్కున్నావా అనడు. నీ దేహస్థితిని ఎరిగున్నవాడు, నీ ప్రేమని, నీ హృదయ మార్పిడిని, ఆ హృదయంలోని మమతనే కోరుకున్నాడు. పాపిష్టిదానా, ఏ కండిషన్లో ఉండొచ్చావు ఇక్కడికి? ఇట్లా అపవిత్రపరుస్తున్నావు, ఛీ ఓ అంటది మతం. కానీ ఏసాయి అంటాడు, ఎవరు లేరు ఇక్కడ. ఏసాయి అంటాడు, ఆగో పాపిష్టిదా, నా బిడ్డరా, నా బిడ్డ, నా కూతురు అపవిత్రురాలా, నా బిడ్డ, రామ్మా రా, చెప్పు ఏంటి నీ బాధ? నీచుడా, అపవిత్రుడా, పాపాత్ముడా, పో. ఏయ్ ఆగు, ఎవరు అంటున్నావు? నా కొడుకు రావాడు, నా బిడ్డ. ఈ చేతులతో నిర్మించుకున్నాను వాడిని, వాని కోసం నా ప్రాణం పెట్టా. కలవరి శిలువలోని వాంటే చూసా, వాని కోసమే ఆ బాధ అంతా పడ్డా. నా దగ్గరికి వచ్చి నా బిడ్డ తోలేస్తావా? నువ్వు రానాయనా రా. ఏం చెప్పు? నేను పాపం చేస్తా, దిద్దుకుంటా, సరి చేసుకో. అలాగే రెక్కల కిందికి చేర్చుకునే ప్రేమమూర్తి నా ప్రభు. ఎవరిని బలవంతం పెట్టాడు? ఎవరిని బలవంతం పెట్టాడండి? ఎవరి మీద బలవంతంగా మతాన్ని రుద్దాడండి నా యేసు? ప్రేమ, ప్రేమ అనే ఒక్క దాంతో ప్రపంచాన్ని గెలిచిన ఒకే ఒక్క వీరుడు నా నజరేయుడగు యేసు. మతాలు ఎన్నో వచ్చినాయి, మతాలు మట్టిలో కలిసిపోయినాయి. యేసుది సత్య మార్గం గనక, జీవ మార్గం గనక, అద్భుతమైన జీవన విధానం గనక రాజీ లేకుండా దేశాలు వ్యాపించి అంతము లేని ప్రయాణం చేసి విశ్వవ్యాప్తం అవుతుంది. అయ్యిద్ది. దీన్ని ఎవడు అణచలేడు, ఆపలేడు. కృప మనందరికీ తోడై ఉండనుగా. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమయ్యాడు యేసయ్య? పరిశుద్ధ తండ్రి, నీ పాదాలు చెంది ఇంతమంది బిడ్డలు ఈరోజు నడిపించాం, విస్తారంగా మాట్లాడాను. పాత నిబంధనలో మతం మమ్మల్ని ఒత్తితే, క్రొత్త నిబంధనలో ఎదిగిన బిడ్డలుగా మమ్మల్ని చూస్తూ మా మనస్సాక్షి పనిచేసేటట్టు చేసి, ఏది తప్పో ఏది ఒప్పో మేమే డిసైడ్ చేసుకొని, మేమే దిద్దుకొని, మార్చుకొని, మా అంతటా మేమే నీ పాదాల దగ్గరికి వచ్చేటట్టు మమ్మల్ని పురికొల్పిన మా తండ్రి, నీకు వందనాలు. చాలా హృదయంగా మాతో మాట్లాడావు,
చాలా కృతజ్ఞతలు. చాలా శ్రేష్టమైన విషయాన్ని మా దృష్టిలో తెచ్చావు. నువ్వు మతాన్ని కాదు స్థాపించడానికి వచ్చింది, జీవ మార్గాన్ని, రక్షణ మార్గాన్ని లోకానికి చూపించడానికి వచ్చావు. నువ్వే మార్గమయ్యా నా తండ్రి. లోకమంతా దీన్ని గుర్తించాలి, అన్ని జనులు దీన్ని గుర్తించాలి. అందరూ వేరు, యేసు వేర్రా. అందరూ మతాలు స్థాపించారు, కానీ యేసు రక్షణ మార్గాన్ని చూపించాడు రా. యేసు వేర్రా. యేసు గొప్పవాడు. యేసు మనకై ప్రాణం పెట్టినవాడు. యేసు మనల్ని ప్రేమగా చేర్చుకున్న దేవుడు, పరిశుద్ధ దేవుడు. అంటరానితనం లేదు, కులము లేదు, మతము లేదు, ద్వేషము లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు, మత్సరము లేదు, స్వార్థం లేదు. త్యాగం, ప్రేమ, దయ, క్షమ, సహనం, ఓర్పు, అది దేవుడంటే అనే సత్యం లోకమంతా ఎరుగునట్లు ఇక్కడున్న ప్రతి బిడ్డని చైతన్యపరచు. ఈ సత్య మార్గాన్ని, జీవ మార్గాన్ని, మార్గం సత్యం జీవమై ఉన్న యేసు నిన్ను మోసుకొని లోకం మొత్తానికి పరిచయం చేసే శక్తి మా బిడ్డలకు దయచేయి, మాకు దయచేయి. నా బిడ్డల్ని బలపరచు. నీ సువార్త వ్యాప్తిలో అందరూ మళ్ళొక్కసారి నడుం కట్టి దీక్షాబద్ధులే ముందుకు సాగే కృప దయచేయి. నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వారికి స్వస్థత కలిగించు, ఎవరిని దర్శిస్తారో వారికి మారు మనసు కలిగించు, ఎక్కడ అడుగు పెడతారో అక్కడ నీ ఆశీర్వాదం ఉంచు. ఏ ఇంట అడుగు పెడతారో ఆ కుటుంబాలు బంధకాల్లోంచి విడుదల పొందేటట్టు చేయి. మా బిడ్డలు సంచరించే చోట్లల్లా కూడా ఈ సన్నిధి కాపుదల వారికి, నాకు, మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించడానికి శుద్ధ మనసును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, భూమి మీద ఉన్న సమస్త భక్త కోటికి సదా తోడి నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. నా దేవుని ప్రేమతత్వం నీకు అర్థమైతే నువ్వు విడుదల పొందడమే కాదు, అనేక మంది విడుదల పొందడానికి నువ్వు వాడబడతావు. దాన్ని దృష్టిలో పెట్టుకో. యేసయ్య ప్రేమ మార్గంలోకి అనేకుల్ని నడిపించడానికి నడుం కట్టు. ఎప్పుడైతే ఆ మైండ్లోకి నువ్వు వస్తావో నీ బాధ్యతలన్నీ ఆయన డీల్ చేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు బట్టి కలత చెందొద్దు. మోకాళ్ళు లేపించి ప్రార్థన చేయించు. గుర్తుందా? ఆయన చూసుకుంటాడు. విడుదల వచ్చింది, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడై ఉండను గాక. రైట్, మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. అక్కడ క్యూలో నేను ప్రార్థన చేస్తాను, చేతులు ఉంచుతాను, జస్ట్ చేతులు ఉంచుతాను. మీరు ఏదనుకుంటున్నారో దేవునికి తెలియచేయండి. మీ మనవి దేవుడు వినాలని చేతులు ఉంచుతాను. మాకు అది కూడా అవసరం లేదనే, చక్కగా మేము ప్రార్థనలు ఏకీభవించాం, మాకు విశ్వాసం ఉందంటే హ్యాపీగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నిదానంగా వెళ్ళండి. మీ పిల్లులు, వస్తువులు, సెల్లులు ఎక్సెట్రా మీదే బాధ్యత, జాగ్రత్త. అలాగే లేదన్నా చేతులు ఉంచాలంటే ఆ క్యూలోకి క్రమంగా రండి. బయట నన్ను టచ్ చేయడానికి ట్రై చేయొద్దు. బయట మీరు నిలబడితే చేయను, క్యూలోకి రండి. నేను టైం ఇస్తున్నాను కనుక చేతులు ఉంచుతా. మాట్లాడించడానికి ట్రై చేయొద్దు, వెనకోళ్ళు ఇబ్బంది పడతారు, టైం వేస్ట్ అయింది. మీరు ఏది కోరుతున్నారో దేవుణ్ణి అది చెప్పండి, అది నెరవేర్చినట్లుగా నీ హృదయవాంఛ సిద్ధించుగా కానీ చేతులు ఉంచుతా. నా తండ్రి చిత్తం అయితే అది చేస్తాడు. ఆ విధంగా సిద్ధపడి బ్యాక్ వచ్చేయండి. రైట్.